96లో ఆవిడ చనిపోయిందండి. ఆవిడ బతికున్నంత కాలం కూడా మేము ఆవిడతోనే ఇదయ్యేవాళ్ళం. ఆహ్, నేను మా అమ్మగారు కూడా అక్కడే ఉంటా, వెళ్తా వస్తా ఉండేవాళ్ళం. ఆవిడ చనిపోయే ముందు సుమారుగా ఒక 20 రోజులు అక్కడే ఉంది మా అమ్మగారు. మా అమ్మగారు ఇక్కడ ఊళ్ళో ట్రైన్ దిగంగానే వెంటనే కబురొచ్చింది ఆవిడ చనిపోయిందని. తర్వాత విషయం నాకు తెలిసిన తర్వాత మా బంధువులు మేమందరం కలిసి వెళ్ళాం. ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి అక్కడ ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా డాక్టర్ వాళ్ళు, వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఆవిడగే ఉరిపోసి చచ్చిపోయిందని చెప్పేసి ఏదో స్టోరీ చెప్పారు మాకు. మాకేం అర్థం కాల పరిస్థితి. సడన్గా మా అమ్మగారు ఆ రోజు నైటే బయలుదేరి కోవలు రావడం ఏంటి, ఆ రోజు నైటే ఆవిడ చనిపోవడం ఏంటి, ఇలా జరిగిందంటే ఎవరికాళ్ళు షాక్లో ఉండి ఏం చేయాలి, అసలు ఏం జరిగింది అనేది ఎవరికి అర్థం కాలేదు. ఈవిడ చనిపోవటం, పోలీసులు ఎంటర్ అయ్యాడు, కానీ ఆ పోలీసుల్ని ఇతను మేనేజ్ చేశాడు. ఆల్రెడీ డబ్బుతో మొత్తం ఆ గొడవని సర్దుబాటు చేసేసుకున్నాడు. ఆవిడికి సంబంధించినవి కొన్ని ఉంటాయి కదా, అవి అక్కడ సేల్ చేసేసారు. ఎలా చేశారు, ఏం చేశారు అవన్నీ నాకు తెలియదు. ఆవిడ రేంజ్లో ఉంది కాబట్టి ఏదో మాకు అది వచ్చింది, ఇది ఇచ్చారు, అది తెచ్చారు, ఇది అన్నీ చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా మేము అక్కడి నుంచి తెచ్చింది ఏంటంటే ఓన్లీ ఫర్నిచర్ ఒకటి తెచ్చాం, ఆ ఇంట్లో ఉన్న సామాన్లు. ఎందుకంటే వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. నెల రోజులు అక్కడ ఉన్నాం మేము, ఆ మంచి చెట్లు అన్నీ అయ్యే వరకు. అతనే ఆఖరికి మాకు వెళ్ళడానికి కూడా డబ్బు ఇవ్వలేదు. అంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కూడా మాకు డబ్బులు ఇవ్వలే. మేము ఆవిడది కొంత బంగారం ఏదో ఉంది ఇంట్లోని, బ్యాంకులోని అని చెప్పేసి అది తీసి మాకు ఇస్తే ఆ బంగారాన్ని కొంత అక్కడ ఏదో తెలిసిన వాళ్ళ ద్వారా దాన్ని అమ్మి ఆ డబ్బుతో అక్కడే చిన్న చిన్న పనులు చేసి ఆ మిగిలిన అవన్నీ తీసుకుని మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము పాలు తాగిన టైంలో, అంటే మేము పుట్టిన తర్వాత మేము పాలు తాగే టైంలో మా కుటుంబం ఇక్కడ విడిపోయింది. ఇక్కడ జరిగింది విడిపోయినప్పుడు మా అమ్మగారికి మా అక్క నేనే పుట్టాం. ఆవిడ మా ఇద్దరిని పెంచలేక నానా ఇబ్బందులు పడుతుంటే తెలిసిన వాళ్ళు ఆ అమ్మాయిని మేము పెంచుకుంటాం, ఆ అబ్బాయిని నువ్వు నీ దగ్గర ఉంచుకో అని చెప్పంటే ఆవిడ పెంచలేక ఆవిడని వేరే వాళ్ళకి ఇచ్చేసింది, విజయలక్ష్మి. ఇచ్చేస్తే ఇక ఆవిడ అక్కడే పెరుగుతుంది, నేను మా అమ్మ దగ్గర పెరుగుతున్నాను. వాళ్ళు కొన్ని సంవత్సరాలు కోవల్లో ఉన్నారు, కొన్ని సంవత్సరాలు ఏలూరులో ఉన్నారు. ఈవిడి అంటే కొంచెం పెళ్ళిడు ఆ టైంలో వచ్చేటప్పటికి ఈవిడికి ఆ సినిమాలు అవి చూసి ఆ డ్యాన్సులు వేయాలి, ఆ సినిమాలో యాక్ట్ చేయాలి అనే ఒక రకమైన ఇది ఆవిడలో ఏర్పడింది. ఆ ఏర్పడినప్పుడు ఏమైందంటే ఈ పెంచిన ఈవిడికి కలిసి ఏదో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళు ఇట్లా సినిమా యాక్టర్ని అవుతాను నేను, మెడ్రాస్ వెళ్ళిపోదాం, అక్కడే ఉండి అక్కడే సినిమాలో యాక్ట్ చేస్తాను నేను అని అంటే వాళ్ళకు వాళ్ళు అనుకుని ఎలా వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఏ రకంగా వెళ్ళారు అనేది నాకు తెలియదు, నేను చిన్నోడిని. ఆవిడ మెడ్రాస్ వెళ్ళే టైంకి నాకు సుమారుగా ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఆ మధ్యలో ఉంటాయి అంతే. వీళ్ళు ఇలా ఎదుగుతూ ఉండగా ఒక అతను రాధాకృష్ణ అనే అతను ఎంటర్ అయ్యాడు. అతను ఎలా ఎంటర్ అయ్యాడు, అతను ఎవరో ఏంటి అనేది తెలీదు. తంది గుంటూరు జిల్లా వాడు. అక్కడ ఎందుకు ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మనకు తెలియదు. తనకి 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు, ముగ్గురు. అతనికి భార్య ఉంది. ఇద్దరు, ఒక ఆడపిల్లని, ఒక మగపిల్లవాడిని, వీళ్ళిద్దరిని తీసుకుని మా అక్క దగ్గర ఉంటూ ఇలాగా ఎంటర్ అయ్యి
నిదానంగా భర్తలాగా మారాడు. సరే ఈవిడి ఇక ఎలాగో మనకి తోడు లేదు కదా అని చెప్పేసి అతన్నే నమ్మి తనకి ఈ సర్వస్వం వదిలేసింది, తన మీద వదిలేసింది. వదిలేసేటప్పటికి అతను ఈ చదువు సంజయ్ కలిగినోడు కాబట్టి కొంచెం తెలివితేటలుగా అందులో ఆ ఏరియాలో తమిళనాడు కేరళ కర్ణాటక అవన్నీ బాగా తిరిగినాడు. అతను డాక్టర్ అంటారు, మరి అతను ఆర్ఎంపీ చేశాడా లేకపోతే డాక్టర్ కోర్స్ చదివాడా ఏంటనేది మనకు తెలియదు. డాక్టర్ రాధాకృష్ణ అంటారు. ఈవిడ ఒక్కో స్టెప్ ఎదుగుతూ ఉండగా తనే అంతా మెయింటెనెన్స్ చేస్తున్నాడు కదా. దాని మీదట కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ పెంచిన ఆవిడ్ని బయటికి దోసి, మేమేంటంటే ఏదో చుట్టాలు చూడడానికి వెళ్ళినట్టుగా వెళ్ళటం రావడమే జరుగుతుంది. ఎప్పుడైనా వెళ్తే 2 నెలలు ఉంటాం, మళ్ళీ వచ్చేయటం ఇలా జరుగుతుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత మా అక్క ఏముందంటే, బాబు నువ్వు ఎవరి దగ్గర ఆలయాల దగ్గర ఎందుకు చేయటం, అక్కడెక్కడ ఉండటం ఎందుకు, నీకు కారు కొనిస్తాను, కారు తిప్పుకో, తర్వాత అన్నీ చక్కబడిన తర్వాత నీకు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అక్కడ నీకు అన్నీ నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు శుభ్రంగా బతుకుదు కానీ అని చెప్పేసి అంది. అదే ఒక టైంలో సరిలేక నీ ఇష్టం, నువ్వు ఎలా చేస్తే అలా నీ ఇష్టం అని అన్న. ఒక కడుపును పుట్టినా అందరికీ ఒక రాత రాదు. ఆవిడ అదృష్టం బాగుంది, ఆవిడ టైం బాగుంది, భగవంతుడు అలా కల్పించాడు. ఆవిడ ఆటోమేటిక్గా ఆవిడ స్టార్ అయింది. ఇప్పుడు ఆవిడకి తమ్ముడై నేనే ఇక్కడ ఏదో మోటార్ ఫీల్డ్లో చక్రం తిప్పుకుంటున్నాను. సరే ఆవిడ ఈ సంపాదించిన కోట్ల ఆస్తులు ఏం చేశారు, ఎక్కడ ఉన్నాయి, అసలు ఎవరు తీసుకున్నారు, ఏం జరిగింది అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఎవరికీ తెలియదు. ఆవిడ ఆస్తులు ఇప్పటికీ ఉన్నాయండి, అవన్నీ కబ్జా చేశారన్నట్లుగా నాకు తెలిసింది. ఆ రోజు మా అక్కను మోసం చేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన శివళ్ళు ఏదో ఉంటే ఆ శివళ్ళు పట్టుకొస్తే మా అమ్మని ఇక్కడ మోసం చేసి మా అమ్మని అవి లాగేశారు. ఏదో మా అమ్మ చనిపోయే ముందు ఇగోరా ఫలానా ఉన్నాయి అంటే నన్ను మాయ చేసి నా దగ్గర అన్నీ లాగేశారు. ఈరోజు నేను ఎలా ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, అసలు నా పరిస్థితి ఏంటి అనేది మేము ఎవరికి ఆస్తుల గురించి దేని గురించి ఆశించేవాళ్ళం కాదు. మా ఉన్నాయే దొబ్బెట్టుకుంటాం తప్ప మేము ఎవరి దాని గురించి ఆశించం. మా పరిస్థితి చూడండి. దీని గురించి జాలిపడి మా గురించి ఎవరో ఇది అవ్వక్కర్లేదు, అయినా మేము ఇది అయ్యే మనుషులము కాదు. ఉన్నా లేకపోయినా అలా సావటమే తప్ప ఎవరిది మాకు అక్కర్లేదు. ఎవడో దొరికింది వాళ్ళు దొబ్బేశారు. ఆవిడ బతుకున్నంతకాలం ఉన్న డబ్బు ఇతర అన్నీ వాళ్ళు దొబ్బారు, ఇంట్లో ఉన్నవాళ్ళు. ఈ పైగాడ ఉన్న ఆస్తులేమో ఇలా కబ్జా చేసేసి పెద్దవాళ్ళంతా వీళ్ళు దొబ్బారు. ఆల్మోస్ట్ మెయిన్ యాక్టర్లు అందరితో నటించింది ఈవిడ. చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు, ఆఖరి ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా రజనీకాంత్, చిరంజీవి, ఎన్టీ రామారావు, కృష్ణ, శోభన్ బాబు, అలా చెప్పుకుంటే చాలామంది ఉన్నారు మెయిన్ యాక్టర్స్ అంతా. బాలకృష్ణ, నాగార్జున వీళ్ళతో కూడా ఆవిడ చేసింది. ఇప్పుడున్న యాక్టర్స్, అప్పుడున్న యాక్టర్లు తమిళ్లో కానీ తెలుగులో కానీ ఆల్మోస్ట్ ఆవిడ ప్రతి హీరోతో యాక్ట్ చేసింది. ఆవిడ చేయిందంటూ లేదు. కోట్ల రూపాయల ఆస్తులు ఉండే వాళ్ళకి. ఒక పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి ఆవిడ ఒంటరిగా అక్కడికి వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి ఆవిడ ఎంత ధైర్యంగా నిలబడగలిగింది.
ఎంత పేరు, ఎంత డబ్బు, ఎంత ఆస్తి, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించింది. ఈరోజు ఆవిడ చనిపోతే కనీసం ఆ సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళలో ఏ ఒక్కరూ రాలేదు. అంటే ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు. నాకు ఒక తమిళ్లో అర్జును, అతను ఒక్కడే కనపడ్డాడు. అంటే మిగిలిన వాళ్ళు యాక్టర్స్ పరంగా నాకెవరో కనిపించలే. ఎంతమందితో యాక్ట్ చేసింది, ఏ ఒక్కళ్ళు రాకపోగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకున్నారు. మా ఫ్యామిలీ అంతా కూడా పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ వరకు అవమానాలు పాలైపోయి బతికామే తప్ప వేరే ఎవరి నుంచి ఏ మెప్పు పొందలేదు. ఈరోజు చాలామంది యాక్టర్స్ చనిపోతున్నారు. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే జబ్బులు వచ్చి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా అంటే ఈ వీళ్ళగా చంపబడిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి 10 మంది ఉన్నారు చంపబడిన వాళ్ళు. ఇలాగే నమ్మించి మోసాలు చేసి వాళ్ళ ఆస్తులన్నీ దొబ్బేసి వాళ్ళని మధ్యలోనే చంపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద ఏ ఒక్కడి మీద కేసులు లేవు. మరి వాళ్ళకి వెనకమాల బ్యాక్గ్రౌండ్ లేక ఏంటనేది అర్థం కావడం లేదు. స్మిత ఫ్యామిలీ మొత్తం చనిపోయారండి. నేను ఒక్కడే ఉన్నాను, ఎవరూ లేరు. పెంచిన వాళ్ళతో సహా టోటల్గా అందరూ చనిపోయారు. మేము పేదరికంలో పుట్టాం, ఒక రకమైన స్టేజీ చూసాం, ఆల్మోస్ట్ అన్నీ అనుభవించాం. ఆ స్టార్టింగ్లో ఉన్న పేదరికంలోనే ఈరోజు ఉన్నాం. ఉన్నది కూడా నేను ఒక్కడే ఉన్నా. ఇక నా తర్వాత చెప్పుకోవడానికి ఎవరో లేరు, ఏమీ ఉండదు కూడా. చెప్పాలన్నా ఇక ముందు ముందు నేను కూడా ఉండనేమో. నాకు తెలిసి నాకు పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఈ డాక్టర్ అనే అతను డైమండ్ నెక్లెస్ ఉందండి, 6-7 లక్షల రూపాయలు ఖరీదు ఒకటే. అంటే మిగిలినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇచ్చిన వాటిలో అదొకటి ఉంది. అసలు మెయిన్ అన్నీ ఆడే దుబ్బేశాడు అక్కడ. ఈ అరవంకీలు, వడ్డాణం, కిరీటకం ఇవన్నీ డైమండ్స్, ఇవన్నీ డబ్బు, ఇవన్నీ కూడా అతనే దుబ్బేశాడు. మెయిన్ కావాల్సినవి డబ్బు పరంగా కానీ, బంగారు పరంగా కానీ, ఇతరగా మెయిన్ ఏమేమి ఉన్నాయో డాక్యుమెంట్స్తో సహా మొత్తం సైడ్ చేసాడు మేము వెళ్ళేటప్పటికి. అతను అప్పచెప్పిన మా అమ్మగారు తీసుకొచ్చింది కదా, ఇక్కడ ఎవరినో నమ్మి ఇలా చేస్తే ఈవిడ మోసం చేసి 5 దొబ్బేశారు. ఈ వెండి, బంగారం ఇదంతా తీసుకొచ్చి ఇదే ఇల్లు, ఇదే డబ్బు అని చెప్పేసి చెప్తున్నావు. నాకేం అర్థం కావట్లేదంటే మొత్తం ఇంతే వచ్చింది. ఇగో ఇల్లు గట్టగా 1,00,000 రూపాయలు మిగిలింది, అది బ్యాంకులో వేసాను అంది. ఆవిడ ఇల్లు పూర్తిగా ఇంకా అవ్వకముందే ఈవిడికి జబ్బు చేసింది. మా అమ్మకి జబ్బు చేసి మంచాన్ని పడితే ఆవిడని హాస్పిటల్కి తిప్పడం అటు ఇటు. తర్వాత 2 నెలల తర్వాత ఆవిడ చనిపోయింది. ఈ సామాన్లు అక్కడ కాసిన పెడితే ఎక్కడ పెట్టినా అక్కడే ఎత్తేసారు. మా అమ్మను అలా చేశారు, నన్ను ఎలా చేశారు, మా అక్కను అలా చేశారు. మా అందరిలో తెలియగలదు మా అక్క. యూనియన్లో ఒక ఇండస్ట్రీలకు సంబంధించి ఒక మనిషి ఉన్నప్పుడు ఇవాళ సామాన్యుడు ఉంటేనే వాడి గురించి ఎంతో ఆర్భాటం చేస్తున్నారు. ఏదైనా జరిగితే వీళ్ళు ఎందుకు చేయలేదు, ఎందుకు చేయరు వీళ్ళు? మాకేం చేయమని చెబుతున్నావా? మాకేమైనా కావాలా? మాకేం అక్కర్లేదు. కనీసం ఆవిడ పేరు తెలిసినా చాలు.
ఇది కూడా తెలవట్లేదు. అంటే ఈ సినిమా ఫీల్డ్లో ఇలా చనిపోయిన వాళ్ళ బ్రతుకులన్నీ ఇంతే.